వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. చిన్న చిన్న పాత్రలతో ప్రత్యేకంగా చాటుకొని హీరో స్టార్ కి వెళ్ళాడు అంటే సుహాస్. ఈ విజయవాడ కుర్రాడు పరిశ్రమలో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. అవకాశాలు రావు, మనం అందిపుచ్చుకోవాలి. మన నటనతో మేకర్స్ ని ఆకర్షించాలని తెలిసిన నటుడు. అలాగే పట్టుదలతో ముందుకు వెళితే సాధ్యం సుసాధ్యం అవుతుందని నిరూపించిన మొండివాడు. ఒక యూట్యూబర్ హీరోగా కావడం చిన్న విషయం కాదు. కలర్ ఫోటో చిత్రంలో అమాయకపు ప్రేమికుడుగా చేసిన సుహాస్ ఫ్యామిలీ డ్రామా హిట్ 2 చిత్రాల్లో సైకో కిల్లర్ గా విలనిజం ని ఫిక్స్డ్ పరిచయం చేశారు. విలక్షణ పాత్రలతో సక్సెస్ఫుల్ గా జర్నీ సాగిస్తున్న సుహాస్ రియల్ లైఫ్ లో రొమాంటిక్ ఫెలో. బాల్యం, విద్యాభ్యాసం. సుహాస్ పాగోలు ఆగస్టు 19, 1990న విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. స్థానిక కేబీఆర్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకునే రోజుల్లోనే నటుడు కావాలనుకునే కోరిక గట్టిగా ఉండేది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. చదువు పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా తన కళల సినిమా వైపు, పరిశ్రమ వైపు అడుగులేశాడు. హైదరాబాద్ వచ్చి నటుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మనమేంటో నిరూపించుకుంటే ఆఫర్లు అవే వస్తాయని నమ్మి యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అలాగే మేకర్స్ కంట్లో పడ్డాడు. నాగ చైతన్య హీరోగా 2015లో విడుదలైన దోచే మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాడు. చెప్పుకోదగ్గ పాత్రలు లభించింది మాత్రం పడిపడి లేచే మనసు చిత్రంతో. మజిలీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ తెచ్చింది. స్నేహితుడైన డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాలో హీరోగా ఆఫర్ ఇచ్చాడు. ఆహాలో విడుదలైన కలర్ ఫోటో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. పరిశ్రమలో నిలదొక్కున్న సుహాస్ విలన్, హీరో, కామెడియన్ పలు విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకంగా చాటుకున్నారు. ప్రేమ పెళ్లి. సుహాస్ రియల్ లైఫ్ లో రొమాంటిక్ ఫెల్లో. సినిమాటిక్ స్టైల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లలిత అనే అమ్మాయిని ప్రేమించిన సుహాస్ పెద్దలకు తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. 2017లో లలిత సుహాస్ ల వివాహం జరిగింది. అప్పటికి సుహాస్ నటుడిగా నిలదొక్కుకోలేదు. ఆమె నా జీవితంలోకి వచ్చాక దశ తిరిగిందని సుహాస్ అంటాడు. ఫ్యామిలీ డ్రామా మూవీ చూసి భయపడిన లలిత 3 రోజుల వరకు ఇంటికి రావద్దని చెప్పిందట. కలర్ ఫోటో ఫేమ్ నటుడు సుహాస్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రొడక్షన్ నెంబర్ 1 అబ్బాయి పుట్టాడంటూ కొడుకుకి పరిచయం చేశారు. ఆసుపత్రి బెడ్ పై తన భార్య లలిత పడుకొని ఉండగా పక్కనే బిడ్డను ఎత్తుకొని కనిపించాడు సుహాస్. ఈ ఫోటోను షేర్ చేసిన ఆయన మగ బిడ్డ పుట్టాడు. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటూ రాసుకొచ్చారు. అయితే మిగతా సెలబ్రిటీ లాగానే సుహాస్ కూడా తన కుమారుడికి ముఖం చూపించలేదు. ఫేస్ దగ్గర లవ్ సింబల్ పెట్టి ఫోటో షేర్ చేశారు. సుహాస్ 2017లో తన ప్రేయసి లలితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లైన 7 ఏళ్లకు ఈ జంటకు కొడుకు పుట్టడంతో సుహాస్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ తన భార్య లలిత డిగ్రీలో తనకు క్లాస్మేట్ అని చెప్పుకొచ్చారు. 2009 నుండి తమిద్దరూ ప్రేమించుకున్నట్లు తెలిపారు. డిగ్రీలో లలిత పరిచయం అయింది. అప్పుడే ఒకరినొకరు ఇష్టపడ్డామని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన గురించి ఆలోచించేవాడని, మొదటి నుండి తనే నాకు బాగా హెల్ప్ చేసింది, తను జాబ్ చేస్తూనే ఇంట్లో ఒప్పించింది, ఆర్థికంగా అండగా ఉండడంతో పాటు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. కాగా సుహాస్ మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నేచురల్ యాక్టింగ్ తో లీడ్ రోల్స్ నటించే స్థాయికి ఎదిగారు. కలర్ ఫోటో సినిమా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన స్టార్ గా మారారు. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ చిత్రంతో మరో హిట్ ను అందుకున్నారు. అలాగే ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నెగటివ్ రోల్స్ కూడా చేశారు. హిట్ 2లో సైకో కిల్లర్ గా కనిపించి భయపెట్టారు. ఆయన నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ హిట్ కొట్టాడు సుహాస్. ఇంకా ఆయన ఆనందరావు అడ్వాంటేజ్ అని సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న మూవీ మన్నాడి మతిమారన్ పుంగలేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆర్ఎస్ ఇన్ఫోటైజ్మెంట్ సంస్థ అధినేత ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ కథనంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుహాస్ తన కెరియర్ లో తొలిసారి విలన్ రోల్ పోషించారు. నేడు సుహాస్ బర్త్డే సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా సుహాస్ లుక్స్ కూడా విలన్ రోల్ కు పర్ఫెక్ట్ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఈ సినిమా కోసం సుహాస్ తన లుక్స్ మొత్తం చేంజ్ చేశారు. హీరోయిన్ గా మహిమా నంబియార్ నటిస్తుండగా తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
సత్యరాజ్, రవీంద్రన్, విజయ్, అత్యుజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా ఎస్ఆర్ కతిక్ ఐఎస్సి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిర్ యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేశారు. ఎడిటింగ్ బాధ్యతలకు ప్రదీప్ ఈ రాఘవన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం చూస్తూనే ఉండండి Time 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.